నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. అమెరికా దాడులతో ఇజ్రాయెల్పై విరుచుకుపడ్డ ఇరాన్, బాలిస్టిక్ క్షిపణి సహా 40 మిసైళ్లతో టెహరాన్ ప్రతీకార దాడులు. ఇరాన్ ఇజ్రాయెల్ ఉద్రిక్తతపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన మోదీ, చర్చల ద్వారా వివాదాలు పరిష్కరించుకోవాలని సూచన. పన్నేతర రాబడులపై దృష్టి సారించాలన్న భట్టి విక్రమార్క, ప్రాధాన్యాలకు అనుగుణంగా ఖర్చు చేయాలని అధికారులకు సూచన. ఫోన్ ట్యాపింగ్ దేశ చరిత్రలోనే అతిపెద్ద నేరమన్న కాంగ్రెస్, వ్యవహారంలో భాగమైన వారందరూ జైలుకు వెళ్లక తప్పదని వ్యాఖ్య. రాష్ట్రాభివృద్ధిలో బీఆర్ఎస్, కాంగ్రెస్ విఫలమయ్యాయన్న బీజేపీ, తెలంగాణలో వచ్చేది కమలం సర్కారేనని నాయకుల ధీమా. ముంబై విమానాశ్రయంలో 11 కోట్ల విలువైన కొకైన్ పట్టివేత, నిందితుడి పొట్టలోంచి 67 క్యాప్సూల్స్ స్వాధీనం. యుద్ధం తీవ్రమవుతుందన్న ఆందోళనల్ని బేఖాతరు చేస్తూ ఇరాన్ ఇజ్రాయెల్ ఘర్షణలోకి అమెరికా ప్రవేశించింది. ఇరాన్కు అత్యంత కీలకమైన నంతాజ్, ఇస్ఫహాన్, ఫోర్డో అణుకేంద్రాలపై అత్యంత ప్రమాదకర బంకర్ బ్లాస్టర్ బాంబులను ప్రయోగించింది. ఇందుకోసం ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన B-2 స్టెల్త్ బాంబర్లను వినియోగించింది. దాడులను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సిచ్యువేషన్ రూమ్ నుంచి స్వయంగా పర్యవేక్షించారు. ఇరాన్ అణు సామర్థ్యాన్ని నాశనం చేయడమే తమ లక్ష్యమని తెలిపారు. ఏ దేశం చేయలేని సాహసాన్ని అమెరికా సైన్యం చేసిందన్నారు. ఇరాన్లోని కీలకమైన ఫోర్డో, నతాంజ్, ఇస్ఫహాన్ అణు కేంద్రాలపై శక్తివంతమైన బంకర్ బస్టర్ బాంబులు, తోమహాక్ క్షిపణులతో అమెరికా సైన్యం విరుచుకుపడింది. కట్టుదిట్టమైన భద్రత మధ్య భూగర్భంలో 300 అడుగుల లోతున ఉండే ఫోర్డో అణుకేంద్రంపై ప్రమాదకర GBU-57 బంకర్ బస్టర్ల బాంబులను ప్రయోగించింది. దాడిలో ఫోర్డో అణుశుద్ధి కేంద్రం పూర్తిగా ధ్వంసమైంది. ఫోర్డో అణుకేంద్రంపై 13,600 కిలోల బరువుగల 2 GBU-57 బంకర్ బస్టర్లు సరిపోతాయని అమెరికా సైన్యం అంచనా వేసింది. కానీ ఈ ఆపరేషన్లో ఏకంగా 6ని ప్రయోగించారు. ఇక ఇస్ఫహాన్, నతాంజ్ అణుకేంద్రాలపై దాదాపు 400 మైళ్ల దూరం నుంచి 30 తోమహాక్ క్షిపణుల్ని అమెరికా ప్రయోగించింది. ఇక్కడ కూడా 2 బంకర్ బ్లాస్టర్లను అమెరికా ఉపయోగించినట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంది. ఇరాన్కు 2 వారాల గడువు ఇస్తామని అంతకుముందు ప్రకటించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 2 రోజులు కూడా ఆగకుండా దాడులకు ఆదేశాలిచ్చారు. ఇరాన్పై దాడులను డొనాల్డ్ ట్రంప్ వైట్ హౌస్లోని సిచ్యువేషన్ రూమ్ నుంచి ప్రత్యక్షంగా పర్యవేక్షించారు. సున్నితమైన సైనిక, గూఢచర్య విషయాలపై చర్చలు జరిపేందుకు వినియోగించే ఈ సిచ్యువేషన్ రూంలో ట్రంప్తో పాటు ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ ఉన్నారు. వీరితో పాటు విదేశాంగ మంత్రి మార్కో రూబియో, జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ చైర్ జనరల్ డాన్ కైన్, వైట్ హౌస్ అధికారులు, మిడిల్ ఈస్ట్ దూత స్టీవ్ విట్కాఫ్ ఉన్నట్లు వైట్ హౌస్ తెలిపింది. ఇరాన్పై దాడులు చేసినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వయంగా ప్రకటించారు. ఇరాన్ గగనతలం బయట నుంచే దాడులు చేసి తమ యుద్ధ విమానాలు సురక్షితంగా తిరిగొచ్చినట్లు తెలిపారు. ప్రపంచంలో మరే మిలిటరీకి ఇది సాధ్యం కాదని, ఇప్పటికే శాంతికి సమయమని ట్రంప్ తెలిపారు. నిఘా సంస్థల అంచనా ప్రకారం ఫోర్డో అణుకేంద్రం నాశనమైందన్నారు. ఇజ్రాయెల్ వాయుసేనతో కలిసి దాడి చేసినట్లు అమెరికా అధ్యక్షుడు వెల్లడించారు. A short time ago, the U.S. military carried out massive precision strikes on the 3 key nuclear facilities in the Iranian regime, Fordo, Natanz, and Esfahan. Everybody heard those names for years as they built this horribly destructive enterprise. Our objective was the destruction of Iran's nuclear enrichment capacity and a stop to the nuclear threat posed by the world's #1 state sponsor of terror. Tonight I can report to the world that the strikes were a spectacular military success. Iran's key nuclear enrichment facilities have been completely and totally obliterated. Iran, the bully of the Middle East, must now make peace. If they do not, future attacks will be far greater and a lot easier.
ఇరాన్ అణు స్థావరాలను నాశనం చేస్తానని గతంలో టెహ్రాన్కు మాట ఇచ్చానని, ఆ వాగ్దానాన్ని ఇప్పుడు నిలబెట్టుకున్నానని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఎద్దేవా చేశారు. ఇజ్రాయెల్, అమెరికా సైన్యాలు సంయుక్తంగా దాడి చేశాయని ప్రకటించారు. ఏ దేశం తీసుకోలేని సాహసోపేతమైన నిర్ణయాన్ని అమెరికా తీసుకుందని, ట్రంప్ నిర్ణయం చరిత్రను మార్చుతుందని తెలిపారు. אתם זוכרים שמתחילת המבצע אני הבטחתי לכם שמתקני הגרעין של איראן יושמדו בדרך זו או אחרת. ההבטחה הזו קוימה. לפני זמן קצר, בתיאום מלא ביני לבין הנשיא טראמפ ובתיאום מבצעי מלא בין צה"ל וצבא ארצות הברית תקפה את 3 מתקני הגרעין של איראן, פורדו, נתנז ואיספהאן. בכך המשיכה ארצות הברית ביתר שאת ובעוצמה כבירה את התקיפות של צה"ל והמוסד על תוכנית הגרעין של איראן. ఇరాన్ అణు కార్యక్రమం ఇజ్రాయెల్ ఉనికికే ముప్పు కలిగించిందని, మొత్తం ప్రపంచ శాంతికి కూడా ప్రమాదం కలిగించిందని ఇజ్రాయెల్ ప్రధాని వివరించారు. ఇరాన్లోని 3 అణుకేంద్రాలపై బంకర్ బస్టర్ బాంబులతో అమెరికా దాడుల్ని చేయడంపై టెహ్రాన్ తీవ్రంగా స్పందించింది. అమెరికాకు ఇంతవరకు ఎప్పుడూ చూడనంత నష్టం తప్పదని ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ హెచ్చరించారు. మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరనున్నాయని ఆయన ప్రకటన సంకేతాలిచ్చింది. ఖమేనీ హెచ్చరికకు మద్దతుగా ఆయన ప్రతినిధి కూడా స్పందించారు. వెంటనే ప్రతీకార దాడులు చేయాలని తమ సైన్యానికి సూచించారు. దాడులు చేయడానికి ఇప్పుడు మనవంతు వచ్చిందన్నారు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయొద్దని సూచించారు. మొదటి దశలో బహ్రెయిన్లోని అమెరికా నౌకాదళంపై క్షిపణులతో దాడులు చేయాలన్నారు. అదే సమయంలో అమెరికా, బ్రిటన్, జర్మనీ, ఫ్రాన్స్ నౌకలకు హర్ముజ్ జలసంధిని మూసివేయాలని సూచించారు. భూగర్భ అణుకేంద్రం సహా 3 అణుకేంద్రాలపై అమెరికా దాడుల తర్వాత ఇరాన్ ప్రతీకార దాడుల్ని ఉధృతం చేసింది. ఉత్తర సెంట్రల్ ఇజ్రాయిల్లోని పలు ప్రాంతాలపై ఖుర్రామ్ షహర్ 4 బ్యాలిస్టిక్ క్షిపణితో సహా 40 మిసైళ్లతో విరుచుకుపడింది. ఈ దాడుల్లో పెద్ద పెద్ద భవనాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఐడీఎఫ్ హెచ్చరికలతో ఇజ్రాయెల్ పౌరులు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లారు. తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు అక్కడే ఉండాలని స్థానిక అధికారులు సూచించారు. ఇజ్రాయెల్పై ఇరాన్ కూడా ప్రతీకార దాడులను ఉధృతం చేసింది. తమ దేశంలోని ఫోర్డో భూగర్భ అణుకేంద్రం సహా 3 అణుకేంద్రాలపై అమెరికా ప్రత్యక్ష దాడులు చేసిన కొన్ని గంటలకే ఇజ్రాయెల్పై టెహ్రాన్ ప్రతీకార దాడులకు దిగింది. ఉత్తర సెంట్రల్ ఇజ్రాయెల్లోని పలు ప్రాంతాలపై శక్తిమంతమైన బాలిస్టిక్ క్షిపణి సహా 40 మిసైళ్లతో దాడులు చేసింది. టెల్ అవీవ్, జెరూసలేం సహా పలు ప్రాంతాల్లో పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. ఇరాన్ దాడుల్లో ఐఫా నగరంలో పెద్ద పెద్ద భవనాలు నేలమట్టమయ్యాయి. 10ల సంఖ్యలో గాయపడ్డారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రులకు తరలించినట్లు సహాయక బృందాలు తెలిపాయి. ఈ దాడులను ఐడీఎఫ్ కూడా ధృవీకరించింది. ఇరాన్ క్షిపణులు తమ దేశంపైకి దూసుకురావడంతో ఐడీఎఫ్ తమ పౌరులను అప్రమత్తం చేసింది. సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించింది. స్థానిక అధికారుల సూచనలను పాటించడంతో పాటు తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు అక్కడే ఉండాలని ఐడీఎఫ్ తమ పౌరులకు సూచించింది. ఇజ్రాయెల్పై జరిపిన దాడులకు ఖుర్రామ్ షహర్ 4 అతిపెద్ద బాలిస్టిక్ క్షిపణి సహా 40 మిసైళ్లను ఉపయోగించినట్లు ఇరాన్ పారామిలిటరీ రెవల్యూషనరీ గార్డ్స్ ప్రకటించింది. ఇరాన్ వద్ద ఉన్న బాలిస్టిక్ క్షిపణుల్లో ఖుర్రామ్ షహర్ 4 అతిపెద్దది. 1500 కిలోల పేలుడు పదార్థాలతో 2000 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలపై ఇది దాడి చేయగలదు. ఈ నెల 13న ఇరాన్ అణుశుద్ధి, క్షిపణి కేంద్రాలపై ఇజ్రాయెల్ దాడులు చేసిన తర్వాత టెహ్రాన్ వందలాది క్షిపణులు, డ్రోన్లతో ప్రతీకార చర్యలకు దిగింది. కొన్ని మిసైల్స్, డ్రోన్లు మినహా చాలా వరకు ఇజ్రాయెల్కు చెందిన ఐరన్ డ్రోమ్ వాటిని అడ్డుకుంది. ఇప్పటి వరకు ఇరాన్ జరిపిన దాడుల్లో ఇజ్రాయెల్లో 24 మంది చనిపోగా వందలాది మంది గాయపడ్డారు. ఇరాన్ దాడులకు ప్రతీకారంగా ఇజ్రాయెల్ కూడా విరుచుకుపడింది. టెహ్రాన్కు చెందిన సైనికులు క్షిపణి లాంఛర్లపై దాడులు చేసింది. ఈ మేరకు ఐడీఎఫ్ వీడియో ఫుటేజీ విడుదల చేసింది. ఈ ఉదయం ఇరాన్లోని డెడ్ఫుల్ విమానాశ్రయంలోని 2 F-5 జెట్ ఫైటర్లపై దాడి చేసినట్లు ప్రకటించింది. తమ భూభాగంపై ప్రయోగించేందుకు సిద్ధంగా ఉన్న 6 క్షిపణులు సహా 8 లాంఛర్లపై దాడులు చేసినట్లు ఐడీఎఫ్ వెల్లడించింది. శనివారం కూడా ఐడీఎఫ్ ఇంటెలిజెన్స్ డైరెక్టరేట్ సూచన మేరకు 20 ఫైటర్ జెట్లతో ఇరాన్లోని డజనుకు పైగా మిలిటరీ స్థావరాలపై దాడులు చేసినట్లు ఐడీఎఫ్ ప్రకటించింది. ఇరాన్లో తమకు ఇతర లక్ష్యాలు కూడా ఉన్నాయన్న ఇజ్రాయెల్ అవి నెరవేరే వరకు దాడులు కొనసాగుతాయని ఐడీఎఫ్ స్పష్టం చేసింది.
ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్తో ప్రస్తుత పరిస్థితిపై ఫోన్లో ఆరా తీసినట్లు ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. తాజా పరిణామాలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసినట్లు చెప్పారు. పెజెష్కియాన్తో ఫోన్ సంభాషణ గురించి ఎక్స్ మాధ్యమంలో ప్రధాని పోస్ట్ చేశారు. తక్షణమే ఉద్రిక్తతలు తగ్గించుకోవాలని ఇరాన్ను కోరినట్లు ప్రధాని మోదీ తెలిపారు. దౌత్యం, చర్చల ద్వారా వివాదాలు పరిష్కరించుకోవాలని సూచించినట్లు చెప్పారు. ఇరాన్లోని అణు సౌకర్యాలపై అమెరికా దాడుల నేపథ్యంలో ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియానే మోదీకి ఫోన్ చేసినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. 45 నిమిషాల పాటు వివరంగా పరిస్థితిని ప్రధానికి పెజెష్కియాన్ వివరించినట్లు పేర్కొన్నాయి. ప్రాంతీయ శాంతి, భద్రత, స్థిరత్వాన్ని ప్రోత్సహించడంలో భారత్ను ఒక స్నేహితుడిగా, భాగస్వామిగా ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ అభివర్ణించారని సంబంధిత వర్గాలు తెలిపాయి. మధ్యప్రాచ్యంలో ప్రాంతీయ స్థిరత్వానికి భారతదేశ గొంతుక అత్యంత కీలకమని పెజెష్కియాన్ తెలిపారని పేర్కొన్నారు. తాజా అంశాన్ని చూస్తున్నాం. పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం నేపథ్యంలో పర్షియన్ గల్ఫ్ను అరేబియా సముద్రంతో కలిపే ఇరుకైన జలసంధి హార్మూజ్ను మూసివేయాలని ఇరాన్ నిర్ణయించింది. ఈ మేరకు ఆ దేశ పార్లమెంట్ ఆమోదించింది. దీనివల్ల చమురు సరఫరాపై గణనీయంగా ప్రభావం పడనుంది. ప్రపంచ దేశాలతో పాటు భారత ఇంధన సేకరణపైన దీని ప్రభావం ఎక్కువగా ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రత్యర్థి దేశాలపై ఒత్తిడి తెచ్చేందుకు హార్మూజ్ మూసివేతకు ఇరాన్ నిర్ణయం తీసుకుంది. అణు కేంద్రాలపై అమెరికా దాడుల నేపథ్యంలో అత్యంత కీలకమైన హార్మూజ్ జలసంధి మూసివేతకు ఇరాన్ పార్లమెంట్ ఆమోదం తెలిపింది. పర్షియన్ గల్ఫ్ను అరేబియా సముద్రంతో కలిపే ఇరుకైన జలసంధి హార్మూజ్ ద్వారా రాకపోకలకు అంతరాయం ఏర్పడితే దాని ప్రభావం గణనీయంగా ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం నేపథ్యంలో పర్షియన్ గల్ఫ్ను అరేబియా సముద్రంతో కలిపే ఇరుకైన జలసంధి హార్మూజ్ను మూసివేయాలని ఇరాన్ నిర్ణయించింది. ఈ మేరకు ఆ దేశ పార్లమెంట్ ఆమోదించింది. దీనివల్ల చమురు సరఫరాపై గణనీయంగా ప్రభావం పడనుంది. ప్రపంచ దేశాలతో పాటు భారత ఇంధన సేకరణపైన దీని ప్రభావం ఎక్కువగా ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రత్యర్థి దేశాలపై ఒత్తిడి తెచ్చేందుకు హార్మూజ్ మూసివేతకు ఇరాన్ నిర్ణయం తీసుకుంది. అణు కేంద్రాలపై అమెరికా దాడుల నేపథ్యంలో అత్యంత కీలకమైన హార్మూజ్ జలసంధి మూసివేతకు ఇరాన్ పార్లమెంట్ ఆమోదం తెలిపింది. పర్షియన్ గల్ఫ్ను అరేబియా సముద్రంతో కలిపే ఇరుకైన జలసంధి హార్మూజ్ ద్వారా రాకపోకలకు అంతరాయం ఏర్పడితే దాని ప్రభావం గణనీయంగా ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రపంచ దేశాలతో పాటు భారత ఇంధన సేకరణపై ప్రభావం ఉంటుందని భావిస్తున్నారు. ప్రపంచ చమురులో దాదాపు 30% ధృవీకృత సహజ వాయువులో 1/3 ప్రతిరోజు ఈ జలసంధి నుంచి వెళుతుంది. దీన్ని మూసివేయడం వల్ల ప్రపంచ సరఫరాలు వెంటనే తగ్గుతాయని, ధరలు పెరుగుతాయని నిపుణులు తెలిపారు. ఇరాక్ నుంచి భారత దిగుమతులపై కొంతవరకు, సౌదీ అరేబియా నుంచి భారత ముడి చమురు దిగుమతులపై ఎక్కువగా ప్రభావం ఉంటుందని చెప్పారు. మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతల కారణంగా చమురు ధరలు పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఇరాన్ ప్రతీకార చర్యల వల్ల చమురు ధరలు బ్యారెల్కు $80 నుంచి $90 లేదా బ్యారెల్కు $100 వరకు చేరుకోవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అంతర్జాతీయ ఇంధన సంస్థ ఇటీవలి విశ్లేషణ ప్రకారం హార్మూజ్ జలసంధిలో స్వల్ప అంతరాయం కూడా చమురు మార్కెట్లపై గణనీయమైన ప్రభావాన్ని చూపనుంది. ఇప్పుడు దీన్ని ఇరాన్ మూసివేయాలని నిర్ణయించడంతో భారీగా ప్రభావం పడనుంది. ముడి చమురు దిగుమతుల్లో ప్రపంచంలో 3వ స్థానంలో ఉన్న భారత్ నిత్యం 5.5 మిలియన్ బ్యారెళ్ల ఇంధనం దిగుమతి చేసుకుంటున్నట్లు అంచనా. ఇందులో 2 మిలియన్ బ్యారెళ్లు హార్మూజ్ నుంచే సరఫరా అవుతుంది. అయితే హార్మూజ్ మూసివేతకు ఇరాన్ నిర్ణయం తీసుకున్నా భారత దిగుమతులపై పెద్దగా ప్రభావం ఉండకపోవచ్చని మరికొందరు నిపుణులు చెబుతున్నారు. పశ్చిమాసియా నుంచే కాకుండా రష్యా, అమెరికా, బ్రెజిల్ నుంచి భారత్ ముడి చమురు దిగుమతి చేసుకోవడమే ఇందుకు కారణంగా పేర్కొంటున్నారు. అయితే ధరలు మాత్రం పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. హార్మూజ్ జలసంధి పర్షియన్ గల్ఫ్ను, గల్ఫ్ ఆఫ్ వమన్ను అరేబియా సముద్రం, హిందూ మహాసముద్రాలతో కలుపుతుంది. చాలా ఇరుకైన జలసంధి ఇది. వ్యూహాత్మకంగా ముఖ్యమైన చోక్ పాయింట్. అత్యంత ఇరుగ్గా ఉండే ఈ జలసంధి వెడల్పు 33 కిలోమీటర్లు. సౌదీ, ఇరాక్, యుఏఈ, ఖతార్, ఇరాన్,
కువైట్, బహ్రెయిన్ దేశాలు ఈ మార్గం నుంచే ముడి చమురును ఎగుమతి చేయాల్సి ఉంటుంది. ప్రపంచ వాణిజ్యం, ఇంధన భద్రతకు కీలకమైన ఈ జలసంధి మార్గాన్ని సురక్షితంగా ఉంచేందుకు అమెరికా, ఫ్రాన్స్, చైనా లాంటి దేశాలు నౌకాదళాలను అక్కడ మోహరిస్తుంటాయి. పన్నేతర రాబడుల పెంపుపై అధికారులు దృష్టి సారించాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సూచించారు. సచివాలయంలో భట్టి విక్రమార్క అధ్యక్షతన అసెట్స్ సబ్ కమిటీ మంత్రివర్గ ఉపసంఘం సమావేశమైంది. నాన్ ట్యాక్స్ రెవెన్యూతో పాటు కేంద్ర నిధులను సాధించుకోవాలని సూచించారు. గత ప్రభుత్వ పథకాలను ఒక్కటి ఆపకుండానే కొత్తగా 33,600 కోట్లతో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి పేర్కొన్నారు. కొన్ని శాఖలకు అధికంగా, మరికొన్ని శాఖలకు తక్కువగా బడ్జెట్ నిధులు అందుతున్నాయన్న భట్టి అన్ని శాఖలు, డిపార్ట్మెంట్లకు సమానంగా పంచాలని సూచించారు. డిపార్ట్మెంట్ల మధ్య ఖర్చు అంతరాలు తగ్గించి అన్నిటినీ ఒకే స్థాయిలోకి తేవాలని అధికారులను ఉప ముఖ్యమంత్రి ఆదేశించారు. బడ్జెట్ కేటాయింపులను అన్ని శాఖలకు సమానంగా పంచడం సహా నియోజకవర్గాల్లో పెండింగ్లో ఉన్న మేజర్ ప్రాజెక్టులను ప్రాముఖ్యతను అనుసరించి వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. రాష్ట్ర అవసరాలు, ప్రాముఖ్యతల మేరకు బడ్జెట్ నిధులు ఖర్చు చేయడంతో పాటు డిపార్ట్మెంట్ ఖర్చులను రేషనలైజేషన్ చేసుకుంటూ ముందుకెళ్లాలని సూచించారు. అన్ని శాఖలు సమానంగా అభివృద్ధి చెందితే రాష్ట్రం సంపూర్ణ స్థాయిలో ముందుకెళ్తుందన్న భట్టి విక్రమార్క రాబోయే 10 రోజుల్లో రేషనలైజేషన్ పూర్తి చేసేలా సమగ్ర ప్రణాళికలు రూపొందించాలని చెప్పారు. 10 ఏళ్ల పాలనలో ఎప్పుడూ ప్రజల గురించి పట్టించుకోని బీఆర్ఎస్ నేతలు ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మండిపడ్డారు. గతంలో ఎన్నడూ బడకచెర్ల గురించి మాట్లాడని బీఆర్ఎస్ నేతలు రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించడం సరికాదని సూచించారు. కాళేశ్వరంపై కేసు బలపడుతున్న తరుణంలో జైలుకెళ్లాల్సి వస్తుందన్న భయంతో ప్రజల దృష్టి మళ్లించేందుకు బీఆర్ఎస్ కొత్త నాటకాలకు తెరతీసిందని మండిపడ్డారు. నకరికల్లో ఏర్పాటు చేసిన ఇందిరమ్మ ఇళ్ల పంపిణీలో పాల్గొన్న మంత్రి బీఆర్ఎస్ రపారపా ప్లకార్డులపై విమర్శలు గుప్పించారు. నేను 6 అడుగుల అందగాడిని అని ఒక అందగాడు ఉన్నాడు, మాజీ మంత్రి. ఒక ధర్నా చేస్తూ ఫ్లెక్సీలు పెట్టుకొని రప్ప రప్ప రప్పట. ఏంటి రప్ప రప్ప రప్ప? ఏం చేయాలనుకుంటున్నావు? ఈ రాష్ట్రాన్ని ప్రశాంతంగా, శాంతి భద్రతతో ఉన్న ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఫ్యాక్షన్ రాష్ట్రంగా తయారు చేయాలనుకుంటున్నావా? ఏంది నీ అసలు ఉద్దేశం? ఏమి పేదోడికి ఇబ్బంది అయిందని రప్ప రప్ప రప్పండి. టింగ్ 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 న డబ్బులు పడుతున్నందుక రప్ప రప్ప భద్రతలను కాపాడే దాంట్లో ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది. శాంతి భద్రతలను విఘాతం కలిగిస్తే ప్రజలే వాళ్ళకి బుద్ధి చెప్తారు. గతంలో చెప్పారు, మళ్లీ చెప్తారు. రాష్ట్రంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ దేశ చరిత్రలోనే అతిపెద్ద నేరమని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ వ్యాఖ్యానించారు. నిజామాబాద్లో పలు కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన ఈ వ్యవహారంలో కేసీఆర్, కేటీఆర్ ప్రమేయం ఉందని ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ నేరంలో భాగమైన ప్రతి ఒక్కరూ జైలుకెళ్లక తప్పదని స్పష్టం చేశారు. కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో తెలంగాణను అప్పుల పాలు చేశారని 1,20,000 కోట్లతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టుతో ఎలాంటి ఉపయోగం లేదన్నారు. బనకచెర్ల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని మహేష్ కుమార్ స్పష్టం చేశారు. 10 ఏళ్లు ప్రభుత్వం ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ మనకు రావాల్సిన 968 టీఎంసీల విషయంలో ఏనాడు పట్టించుకోలే. అక్కడ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో చట్టపట్టలేసుకుని రావాల్సిన వాటా గురించి ఎప్పుడు కూడా మాట్లాడలే. ఇవాళ ఆంధ్ర ప్రభుత్వం మనం ప్రాజెక్టు కట్టకుండానే ఈ వాటాని వాడుకుంటారనే ప్రయత్నం చేస్తా ఉందో దీంట్లో సస్యమరం ఒప్పేది లేదు. రాజకీయ నాయకుల మీద, సినీ తారల మీద, ప్రముఖ పారిశ్రామికవేత్తల మీద, కొంతమంది జడ్జిల మీద కూడా ఫోన్ ట్యాపింగ్ చేసినటువంటి ఘనమైన నీత చరిత్ర టీఆర్ఎస్ పార్టీది. మళ్లీ చెప్తా ఉన్నా, కేటీఆర్, కేసీఆర్ ప్రమేయం లేందే ఆనాడు ప్రభాకర్ రావు గారి ఫోన్ ట్యాపింగ్ పడపడి ఉండకపోవచ్చు. ఫోన్ ట్యాపింగ్ లో పాలం పంచుకున్న ప్రతి రాజకీయ నాయకుడు జైలుకు పోవాల్సిందే. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని కాంగ్రెస్ పార్టీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దెబ్బతీస్తున్నారని బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ ఆరోపించారు. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తూ ప్రజానీకాన్ని అయోమయానికి గురిచేస్తున్నారని మండిపడ్డారు. సికింద్రాబాద్ లో నిర్వహించిన వికసిత్ భారత్ సంకల్ప సభలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సహా పలువురు పార్టీ ప్రముఖులు పాల్గొన్నారు. రాష్ట్రంలో గత, ప్రస్తుత ప్రభుత్వాల పాలనలపై కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మండిపడ్డారు. హామీల పేరిట రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రజల ఆశల్ని తొంగలోకి తొక్కి వారి మనోభావాలను దెబ్బతీసిందని ఆరోపించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పాలనలతో ప్రజలు విసుగు చెందారని, రాష్ట్రంలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమేనంటూ జోస్యం చెప్పారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా బీఆర్ఎస్ పార్టీ రకంగా పరిపాలన చేసిందో మనం చూసాం. ప్రజలు ఆ రోజు మార్పు కోరుకున్నారు.
గతంలో జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ మాటలు నమ్మి 6 గ్యారంటీలతో 420 సబ్ గ్యారంటీలతో నమ్మి కేసీఆర్ పోవాలని, కాంగ్రెస్ గ్యారంటీలు ఇస్తుందని, ప్రజలకు మేలు జరుగుతుందని కాంగ్రెస్ పార్టీ కోటేస్తే ఈ సంవత్సరం నరలో ఏ రకంగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజల ఆశలను వమ్ము చేసింది, తెలంగాణ ప్రజల ఆకాంక్షలను దెబ్బతీసింది, తెలంగాణ ప్రజల యొక్క నమ్మకాన్ని ఏ రకంగా ఈరోజు వెన్నుపోటు పొడిచిందో కాంగ్రెస్ పార్టీ మనం చూస్తా ఉన్నాం. తెలంగాణ ప్రజలు ఏ సెంటిమెంట్తో, ఏ ఆత్మగౌరవంతో బతికేవాళ్ళో, ధైర్యంతో బతికేవాళ్ళో ఇవాళ ఆ ఆత్మగౌరవాన్ని కథం పట్టించిన రేవంత్ రెడ్డి. భారతీయ జనతా పార్టీ ప్రాజెక్టులకు వ్యతిరేకం కాదు, అభివృద్ధికి వ్యతిరేకం కాదు, రాష్ట్రాల అభివృద్ధిలోనే దేశ అభివృద్ధి ముడిపడి ఉందని చెప్పిన మానేడు నరేంద్ర మోడీ గారు. గుర్తుపెట్టుకోండి. మార్చింగ్ టువర్డ్స్ వికసిత్ భారత్ 2047 గా కలగంటున్నాం. ఇవాళ 6 అయినా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఏందో తెలిసిపోయింది, బీఆర్ఎస్ పార్టీ ఏందో తెలిసిపోయింది. కానీ రేపు చూడవలసింది ఈ అప్పుల ఊపిలో తెలంగాణ కూరుకుపోయిందని, ఈ కరప్ట్ ప్రాక్టీసెస్ రాష్ట్రాన్ని బాగు చేయాలంటే మోడీ గారి నాయకత్వంలో ఉన్న భారతీయ జనతా పార్టీ అధికారం కొత్తగా సాధ్యమైందని చెప్పి నేనంటలేను, ప్రజలంటున్నారు. ఓ సినిమాలో చూసినట్టుగా మాదక ద్రవ్యాలు కలిగిన గుళికలను సేవించి తరలిస్తున్న ప్రయాణికుడిని డీఆర్ఐ ముంబై అధికారులు అడ్డుకున్నారు. సియర్రా లియోన్ నుంచి ముంబై విమానాశ్రయానికి వచ్చిన అతడి పొట్టలో 67 క్యాప్సూల్స్ ఉన్నట్లు చెప్పారు. అందులో 1139 గ్రాముల కొకైన్ ఉందని, అంతర్జాతీయ మార్కెట్లో దాని విలువ 11.39 కోట్లు ఉంటుందని అంచనా వేశారు. నిందితుడి ఐవరీ కోస్ట్ జాతీయుడని చెప్పిన అధికారులు ఘటనకు సంబంధించి తదుపరి దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు.